హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే మనం ముందు పార్ట్ వెనక పార్ట్ బ్లౌజ్ కటింగ్ చూసాము. ఈరోజు అయితే మనం వచ్చేసి హ్యాండ్ కటింగ్ కొలతలు చూద్దాము. చూసేద్దామండి. ఖర్చు అవసరం లేదు ఇందులో. ఖర్చుతో కలిపి 11.5. హ్యాండ్స్ పొడవు 11.5 ఖర్చుతో కలిపి, అంటే 10.5. 1 ఇంచ్ పెంచమన్నారు. 1/2 ఇంచు అటు హాఫ్ ఇటు హాఫ్ పోతుంది. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుంటే గీత తీసుకోవాలి. ఆ తర్వాత దీనికి హ్యాండ్స్కి చంకదింపుడికి 3.5 పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 36 బ్లౌజ్ కదా. 3.5. దీనికి కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు ఇది అంతా ఈ 4 మడతలు జాయింట్ ఉన్నది మన వైపు వేసుకొని ఓపెన్ ఉన్నది అవతల పక్కకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. హ్యాండ్స్ లూజు. హ్యాండ్స్ లూజు పావుదొక్క 6 ఉంది. టూ ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5కి మార్క్ చేసుకొని ఇట్లా కొంచెం స్ట్రైట్గా కొంచెం క్రాస్గా అట్లా క్రాస్గా 1.5 నుంచి కిందకి క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడు ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ కదా. చంక పొడవు 10 ఇంచెస్ కదా. 10 ఇంచెస్ ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ కనబడుతుంది. మనం వేసిన దానికి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి చంక దగ్గర నుంచి ఈ హ్యాండ్స్ లూజ్ వరకు క్రాస్గా లైన్స్. ఇది ఖర్చుకి కొంచెం క్రాస్ ముక్క పడుతుంది ఇక్కడ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఒక 1 ఇంచెస్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో క్రాస్ తీసుకోవడానికి ఫ్రంట్ క్రాస్కి ఇట్లాగా 1/2 ఇంచు తీసుకోవాలి. 1/2 ఇంచు ఇలా 1/2 ఇంచు తీసుకుంటే ముడతలు రాకుండా బాగుంటుంది. ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇది కట్ చేసుకోవాలి. ఈ సైడ్ ముక్క ఉంది కదా, ఇది ఎక్స్ట్రా క్లాత్. ఈ క్లాత్ని ఇక్కడ జాయింట్ వేసేసుకుంటే సరిపోద్ది. వేరే క్లాత్ తీసుకోకుండా ఎగ్జాక్ట్గా సరిపోద్ది. తర్వాత ఫ్రంట్ క్రాస్ కట్.
ఫ్రంట్కి క్రాస్ తీయటం, 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్ తీస్తే సరిపోతుంది. దీనికి ఒక డాట్, ఒక మార్క్ వేసుకుంటే తెలుస్తుంది ఫ్రంట్ బ్యాక్ అని. అయిపోయిందా? ఆఫ్ చేస్తాను.